لنكونن من الخاسرين ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار لا إله إلا الله الحليم الكريم سبحان الله رب العرش العظيم الحمد لله رب العالمين نسألك موجبات رحمتك وعزائم ఈరోజు రంజాన్ పండుగ మేమంతా చాలా గట్టిగా జరుపుతున్నాము. ఈ పండుగ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి తరఫున, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి తరఫున, ప్లస్ నేను నిసారమ్మ నా తరఫున అందరికీ యావత్ దేశ ప్రజలకు, తర్వాత మన రాష్ట్ర ప్రజలకు, తర్వాత వచ్చిన మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు, తర్వాత వైఎస్ఆర్సీపీ అభిమానులకు, కార్యకర్తలకు, తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు ఒక నెల రంజాన్ గడిపి ముస్లిమ్స్ అందరూ వచ్చిన ఒక నెల నిష్టగా, ఒక నెల మొత్తం చాలా నిష్టగా 30 రోజులు ఒక్క పొద్దులు ఉంటూ 30 రోజులు 5 పూట్ల నమాజు చదువుతూ, తర్వాత వచ్చేదను రాత్రి నైట్ టైంలో తావీ చదువుతూ ఒక నెల చాలా నిష్టగా గడిపినారు. ఏది కూడా అబద్ధం చెప్పకుండా, ఏది కూడా తప్పు చేయకుండా చాలా నిష్టగా మసీదులకు పరిమితమై చాలా వరకు నిష్టగా చాలా దీనిగా జరిపినారు. ఇదే విధంగా ఈ రంజాన్ మాసం సందేశం ఏమిస్తుందంటే, ఇంకా రాబోయే ఒక నెల కాదు, ఇంకా రాబోయే 11 నెలలు కూడా ఇదే విధంగా ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా నమాజు చదువుకుంటూ, న్యాయం మాట్లాడుతూ, అబద్ధం చెప్పకుండా నిష్టగా నమాజ్ చదువుకుంటూ సంతోషంగా బతకాలనేది ఒక లెసన్ ఇది టీచ్ చేస్తూ ఉంది. కాబట్టి ముస్లిమ్స్ అంతా ఇది గమనించాలా. ఈ ఒక నెల ఉండాలి, మళ్ళీ 11 నెలలు మేము మామూలుగా ఉంటామని ఇది కాదు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా నిష్టగాను చాలా ఇదిగా ఉండాలని చెప్పి ఈ రంజాన్ మాసం వచ్చి ఒక సందేశం ఇస్తూ ఉంది. దీనికి అనుగుణంగా మనం కూడా ఖచ్చితంగా ఇంకా అందరితో కలిసిమెలిసి ఉంటూ, అందరితో వేరే క్యాస్ట్ వాళ్ళతో అందరితో మనం కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా గడపాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకా రాబోయే ఎన్నికల్లో రేపు నెల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాబోయే ఎన్నికల్లో ముస్లింస్ కోసం నిలబడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి దయచేసి అందరూ అఖండ మెజార్టీతో దాన్ని గెలిపిస్తారని ఆశిస్తున్నాను.